నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ చాలా రకాల అనుమానాలకి దారితీస్తుంది. వెనకాల టర్కీ ఉందా, ఖలిస్తాన్ ఉందా, వేరేతర ఉగ్రవాద సంస్థలు ఇస్లామిస్ట్ గ్రూప్స్ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయా, లేదా పొరుగునున్న పాకిస్తాన్ ఉందా, పాకిస్తాన్లో మనం ధ్వంసం చేసిన టెర్రరిస్టు ముక్కల తాలూకు అవశేషాలు ఇంకా ఏమైనా మిగిలింటే వాళ్ళు ఏమైనా ప్లాన్ చేశారు. సరే, వీటన్నిటికి తోడు ఆస్ట్రాలజికల్ రీజన్స్ కూడా, ఆస్ట్రో అకల్ట్ సైన్స్కి సంబంధించి ఆస్ట్రాలజికల్ రీజన్స్ కూడా ఉన్నాయంటున్నారు ప్రముఖ ఆస్ట్రో అకల్ట్ సైంటిస్ట్ డాక్టర్ వడాది రవికుమార్ గారు. నమస్కారం. వారు ప్రస్తుతం మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. డాక్టర్ రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ రవికుమార్ గారు, అంటే ఇది ఊహించలా, ఇన్ఫ్యాక్ట్ దేశం మొత్తం ఇంకా షాక్లోంచి తేరుకోలా. కళ్ళ ముందు విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలో 850 అడుగుల ఎత్తులోంచి కింద పడిపోవటం, అది కూడా ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ మీద పడిపోయి లోపల డాక్టర్స్, మెడికోస్, పీజీ మెడికోస్ వాళ్ళు దుర్మరణం పాలవటంలో హార్డ్లీ ఒకళ్ళు ఇద్దరు బతికుంటారేమో అంతే. ఒక్క ఆయన అయితే బయటకు వచ్చిన ఆయన అయితే చెప్తున్నాడు, ఇంకొక ఆయన ముందరే వాన్ చేసి దిగిపోయాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే దీని వెనకాల ఉగ్రకోణాలు ఉన్నాయా? ఆస్ట్రాలజికల్గా మీ ఫైండింగ్స్ ఏంటి? సార్, ఆస్ట్రాలజీ పాయింట్లో నేను మే ఎండింగ్లో యూట్యూబ్ ద్వారా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఒక ప్రముఖ పొలిటీషియన్ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఈ 8 నెలల్లో చనిపోతారు, ప్లస్ ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ ఈ రానున్న 8 నెలల్లో ఖచ్చితంగా జరిగే తీరుతుందని చెప్పాను. అందులో పొలిటీషియన్ రిలవెంట్ ఫ్లైట్ యాక్సిడెంట్ అని క్లియర్ కట్గా చెప్పానండి. అందులో నేను మీకు ఎప్పుడు కూడా మనం ట్రాన్సిట్స్ని చూస్తూ ఉంటాం. ఇంతకుముందు మన ఛానల్లో కూడా మనం ఉగ్రవాద చర్యలు జరుగుతాయి జమ్మూ కాశ్మీర్లోని అనుకున్నాం లాస్ట్ ఇయర్. సేమ్ ఇలాంటి ఈవెంట్ నేను మే 20వ తారీఖున ఒక వీడియో అప్లోడ్ చేశాను. రాబోయే 8 నెలల్లో ఒక ప్రముఖ పొలిటీషియన్, సమ్ ఎక్స్ కానివ్వండి, లేదు సీఎం కేటగిరీ ఉన్న వ్యక్తే ఖచ్చితంగా చనిపోతారు, కానీ దానికి ఖచ్చితమైన ఫ్లైట్ యాక్సిడెంటే కారణం అని చెప్పాను. దానికి సంబంధించిన కుజుడు, కేతువు ఇప్పుడున్న గోచారంలో జరుగుతుంది. అలాగే రాహు నక్షత్రం వైపు గురువు ఎప్పుడైతే ప్రయాణిస్తాడో ఆటోమేటిక్గా ఇలాంటి చర్యలు అనేవి తప్పవండి. అందులో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కి గాను కొద్ది రోజుల్లో, ఇంకొక 5-10 రోజుల్లో ఏంటంటే దీని వెనకాతల టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయనే న్యూసెస్ వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి అన్నమాట. ఎందుకంటే రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలో ఉంటాడో ఉగ్రవాద చర్యలు ఎక్కువ అవుతాయి. మన లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇలాంటి వాటిని టచ్ చేసాం. ఇప్పుడు మీరు గమనించినట్టయితే 2 ఇంజిన్లు ఫెయిల్ అవుతూ కూడా ఇలాంటి మేజర్ యాక్సిడెంట్ జరగడం, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఫస్ట్ టైం, ఇండియా చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. ఇది మనం ఒక మేలోనే ప్రిడిక్ట్ చేసాం అనమాట. రానున్న 3-4 నెలలు చాలా ఇంపార్టెంట్ అయిన నెలల్లో ఖచ్చితంగా జరిగే తీరుతాయని మనం చేసాం. ఇందులో మీరు ఇందాక ఒక కోణం ఉంటుంది చూసారా, టెర్రరిస్ట్ కానీ వేరే దేశద్రోహానికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయని ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితమైన నిర్ధారణకు రాలేనప్పుడు కూడా జ్యోతిష్య రీత్యా అయితే ఇలాంటి రూమర్స్ గట్టిగా వస్తాయి. జనరల్ గా అంటే సార్, మీరు నమ్మిన శాస్త్రం ఆస్ట్రో అకల్ట్ సైన్స్, అంటే మీరు అటు ఆస్ట్రాలజీ, జ్యోతిష శాస్త్రంతో పాటు అకల్ట్ సైన్సెస్ అంటే అతీత శక్తుల గురించి కూడా, ఈ అతీత శక్తుల్లో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ ఏం సజెస్ట్ చేస్తున్నాయి? అతీత శక్తుల్లోని నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి ఇక్కడ దీనికి కారణమయ్యాయి అయి ఉంటాయి. ఎందుకంటే మీరు మేలో ఇచ్చిన వీడియో నేను చూశాను, దాంట్లో యూ హ్యావ్ క్లియర్లీ ప్రెడిక్టెడ్ దట్ వెరీ షార్ట్లీ ఒక విఐపి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఒక వ్యక్తి ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ వీడియో నేను కూడా చూశాను. బట్ అంత యాక్యురేట్గా మీరు ఎట్లా ప్రెడిక్ట్ చేయగలిగారు? అంటే దానికి సంబంధించిన ఆ గ్రహాల స్థితిగతుల కూర్పు గురించి చెప్తారా? గ్రహాలు అనేది మనం మేజర్గా తీసుకోవాల్సింది పర్సంటేజ్లోనే సార్. అంటే ఇప్పుడు మనం ఫార్ములా అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం నేచర్ అంటే, ఇప్పుడు చూడండి, మీరు అన్న నెగిటివ్ ఎనర్జీ అంటాం కదా. ఇప్పుడు నేను మీకు ఒక సిమ్టమికల్ గా చెప్పాలంటే, అందులో ఫ్లైట్ లో ఉన్నదందరూ కూడా 242 మంది టోటల్. మీరు అది గమనించినట్టయితే టోటల్ 8 నెంబర్ వచ్చింది. అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ పిశాచ యోగం అంటారు ఆస్ట్రాలజీలో. నేను పిశాచ యోగం ఏ దిశ నుంచి జరుగుతుంది అనేది చూస్తే అకల్ట్ ఫామ్ లో చెప్తాను నేను. అంటే అతీంద్రియమైన శక్తులు, అవి శాస్త్రంలో ఉండవు, శాస్త్రానికి అతీతంగా పనిచేస్తాయి. అందువల్ల ఏంటంటే నేను యాక్యురెన్సీని ఎప్పుడైనా తీసుకున్నప్పుడు నేచర్ లో ఉండే తాంత్రిక విద్యలు లేదా తాంత్రికానికి టైంని చూసి ప్రిడిక్ట్ చేయడం ఎక్కువగా చేశానండి. అందులో మీకు అందుకే యాక్యురెన్సీ అనేది చాలా ఎక్కువగా వచ్చింది మనకి. అందులో నాయకుల విషయంగా ఎందుకు చెప్పానంటే, ప్రజలకి బాగా దగ్గరైన వ్యక్తులు
లేదంటే ఈ పదవి యోగాలు ఉన్న వ్యక్తులకి ఇలాంటి గండకాలం అనేది నేను ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను. ప్లస్ ఇందులో ఇంకొక విషయం ఉంటుందండి, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పాలన చేస్తున్న వ్యక్తులు కూడా ఇలాంటి గండాలు రానున్న రోజులు ఉన్నాయి. సంథింగ్ వర్రీడ్ అండ్ అస్టానిషింగ్ గా చెప్తున్నారు, తెలుగు రాష్ట్రాల గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఏంటి యాజ్ టు హౌ యూ గాట్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్? స్పెసిఫిక్ గాని కాదు సార్, నేను ఎప్పుడు కూడా మీకు మన ఛానల్లోనే ఇంతకుముందు చెప్పాను, 2 స్టేట్స్ లో కూడా అంటే ద్వితీయ పాలనా విధానం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైంలో మీకు చెప్పాను. బట్ మీరు ఇప్పుడు గమనిస్తే 2 స్టేట్ సీఎంస్ కూడా ఇలాంటి గండాలు ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ఇలాగా ఫ్లైట్ ప్లస్ కారు ఈ 2 వెహికల్స్ లో వీళ్ళకి యాక్సిడెంట్లు జరిగే యోగాలు అంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఉంటది. ఇది ఖచ్చితంగా సంవత్సరంన్నరలో జరుగుతాయండి, అందులో అసలు నో డౌట్ అన్నమాట. జరగవు అనడానికి ఏమీ లేదు అసలు. అందులో ఇప్పుడు జరిగింది కూడా నేను అంత యాక్యురేటెడ్ గా చెప్తా. ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం వేరు, ఆ యాక్సిడెంట్ జరగడానికి ఒక పొలిటీషియన్ ఆ ఫ్లైట్ లో ఎక్కాల్సి ఉంటుందనే నా వీడియోలో క్లారిటీగా చెప్పాను. అంటే మీకు ఇప్పుడు నేను కార్యానికి కారణమైన సంబంధాన్ని అక్కడ వివరించానండి. ఇప్పుడు మీకు ఫ్లైట్ యాక్సిడెంట్లు బోల్డ్ జరుగుతున్నాయి, లాస్ట్ ఇయర్ కూడా జరిగాయి, కానీ ఒక పొలిటీషియన్ ఎక్కడం వల్లనే జరుగుతుంది. అదే నేను అకల్ట్ సైన్సెస్ అంటాను. అంటే ఆ ప్రమాదానికి సంబంధించిన వ్యక్తుల్లో అవసరమైన వ్యక్తి కూడా చేరిన రోజే ప్రమాదం జరుగుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఇందాక మీరు ఇంకొక మాట చెప్పారు, పిశాచ యోగం అన్నారు. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? సార్ యాక్చువల్ గా ఎప్పుడైతే కుజుడు కేతువు కలుస్తారో పిశాచ యోగం అంటారు. పిశాచ యోగం అనేటప్పటికి మనం ఏంటంటే మన శాస్త్రాల్లో ఏంటంటే కోరికలు తీరనివి అంటే విచిత్రాలను చేయించగలిగేవండి. అంటే పిశాచాలు అంటే మనం జనరల్ గా ఎలా చూస్తాం, రక్త పిశాచ అంటాం. అంటే రక్త పిశాచి అంటే డెప్త్ ని అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో ఇచ్చేదండి. ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అన్ఎక్స్పెక్టెడ్ కాదు, అసలు సైన్స్ కి అందని విషయంగా. అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఎంత ఉన్న రోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ 2 ఇంజన్లు ఫెయిల్ అవడం అనేది పిశాచి యోగం. అంటే ఇది ఒక మెరాకిల్ లాగా మాట్లాడుకుంటున్నారు. అంటే టెక్నీషియన్స్ కూడా, అంటే మీకు ఏరోనాటికల్ సంస్థ ఓనర్స్ కూడా వచ్చి లగేజ్ వచ్చింది, వెయిట్ ఎక్కువైంది, లేకపోతే అది జరిగింది ఇది జరిగింది, వాళ్ళు కూడా అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు మీకు మేజర్ ప్లేసెస్ లో యాక్సిడెంట్ జరగడం వేరండి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఛాన్స్ ఉన్నది కూడా ఒక జరిగిందంటే అన్ప్రెడిక్టబిలిటీ కదా. ఇప్పుడు పిశాచాలను మనం జనరల్ గా ప్రిడిక్ట్ చేయలేం, ఆస్ట్రాలజీలో కానివ్వండి శాస్త్రంలో కానివ్వండి ప్రిడిక్ట్ చేయలేం. ప్రొడిక్షన్ ఎవరు చేయగలుగుతారు? అకల్ట్ లో రీసెర్చ్ చేసేవాళ్ళు, ఈ అఘోరీ ఫార్మ్స్ లో ఉండేవాళ్ళు, వనవాసం చేస్తున్న శక్తులను ఉపాసించే వాళ్ళకి వీటి మీద కొద్దిగా ఐడియా ఉంటది. ఇది ప్రజల్లోకి ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, అన్ఈవెన్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఉంటుందని నేను పక్కాగా చెప్పాను. దానికి కనెక్టివిటీ కూడా నేనేం చెప్పాను, ఆ సీఎం అంటే ఒక సమ్ పొలిటీషియన్ సెలబ్రిటీ ఉండాలి కంపల్సరీగా, నేను క్లియర్ గా పాలించే వ్యక్తి కోసమే చెప్పాను, సినిమా యాక్టర్ అని చెప్పలేదు. రైట్. అయితే అంటే ఇన్ కేస్ ఒకవేళ విజయ్ రూపాణి గారు మాజీ ముఖ్యమంత్రి గుజరాత్, వారు కనుక ఫ్లైట్ బోర్డు చేయకుండా ఉంటే ఈ ఫ్లైట్ కి ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదు అంటారా? ఖచ్చితంగా అలా అవునంటారండి. ఎందుకు ఆ మాట అంటారంటే మీకు చెప్పాను కదా, కార్యానికి కారణమైన సంబంధం అది లేకుండా ఏది జరగదు. నా వీడియోలో మీరు విన్నానంటున్నారు కాబట్టి చూసాను. నేను పొలిటీషియన్ కమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ నే ప్రిడిక్ట్ చేశాను. పొలిటీషియన్ కమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ అంటే ఈ 2 చేరితేనే కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ జరగదు. ఇప్పుడు అలాగే నేను తెలుగు రాష్ట్రాలను కూడా ఈరోజు కన్వే చేస్తున్నప్పుడు మీకు అదే చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాలు అన్నాను. ఎందుకంటే ఈ రోజు మనం అంటే విడిపోయి 10 years 15 years అవుతా ఉంది, సారీ 10 years అవుతా ఉంది. బట్ రెండిట్లకి కూడా జ్యోతిషానుసారం ఒక టైం పడుతుంది, అంటే వాటి టైం లైన్స్ చేయడం. అందువల్ల నేను ఇద్దరు అని కూడా చెప్తా ఉన్నాను. అందుకు యాక్యురెన్సీ ఏం లేదు సార్. మనం తాంత్రిక విద్యని జ్యోతిష్యంతో కానీ శాస్త్రంతో విలీనం చేసే విధానాన్ని మనం పోగొట్టుకున్నాం. మనం ఈ రోజు ఏంటంటే ఉన్న శాస్త్రాన్ని చదువుకుంటున్నాం తప్ప శాస్త్రాన్ని పరిశోధనకు వాడటం లేదు. మెయిన్ దానివల్ల శాస్త్రంలో ఉండే యాక్యురెన్సీ ఇప్పుడు 80% బుక్ లో ఉన్నది చెప్తున్నాం. నేనేమంటాను, బుక్స్ లేవు, ఈరోజు ఏఐ వచ్చేసింది. అంటే శాస్త్రం మోడిఫికేషన్ అయినప్పుడు నేచర్ ని అర్థం చేసుకోవడం కూడా జనాలు మర్చిపోయారు. ఆస్ట్రాలజర్స్ ప్లస్ గురువులు వాళ్ళందరూ కూడా మర్చిపోయి ఉన్నారు. నేను ఇంకో ప్రిడిక్షన్ కూడా అందులో ఒకటి క్లియర్ గా చెప్తానండి. ఈ పిశాచ యోగంలో మత కల్లోలాలు జరిగి జనాలు ఒకరినొకరు కొట్టుకొని చనిపోయే రోజులు రాబోతున్నాయండి కొన్ని నెలల్లో. అది కూడా ఎలాగంటే 500-1000 మంది అనమాట మినిమం. అలాగా గల్లోలాలు జరిగే అవకాశం 99.9% ఉంటుంది. ఇప్పుడు
ఈ పిశాచ యోగం అంత డేంజర్ అంటే అలాగే గురు రాహు సంబంధాలు కలగడం కూడా అంతే డేంజర్. అంటే నక్షత్ర పరివర్తన ఒకటి ఉంది. నేనేమంటానంటే మతకల్లో జరగడానికి 99.9% అంటే 1% మన ప్లేస్ లో జరగదేమో కానీ ఇండియాలో అయితే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నేను ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా ఇండియాలోనే చెప్పానండి, వేరే దేశాల్లో చూసాను, ఆ వీడియో చూశాను. బట్ చూసినప్పుడు నాకు అనుమానం వచ్చింది, ఇంత యాక్యురేట్గా మీరు ఎలా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు? అంటే ఇందాక మీరు అన్నారు కనెక్టివిటీ బిట్వీన్ ఆస్ట్రాలజీ అండ్ అకల్ట్ సైన్సెస్ అది లోపించడం వల్ల ఇలాంటి ప్రెడిక్షన్స్ ఇవ్వలేకపోతున్నామని. అంటే అకల్ట్ సైన్సెస్తో కలిస్తేనే ఆస్ట్రాలజీ ఇలాంటి నెగిటివ్ ప్రెడిక్షన్ ఇవ్వగలదా, విడిగా ఇవ్వలేదా? అవును సార్, డెఫినెట్ గా సార్. నేను ఒకటే చెప్తాను సార్, అకల్ట్ లేనిదే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మనం గుడిలో ఒక మూల విరాట్ని ప్రతిష్ఠించేటప్పుడు కూడా అకల్టిజాన్ని ఫాలో అవుతాం. అంటే మూల విరాట్ కిందన ఒక యంత్ర ప్రతిష్ఠ, వెనకాతలు చాముండిదేవి అమ్మవారు ఉన్నారని చెప్పి ముట్టుకోవద్దని మన శాస్త్రంలో మనం నిత్యం చెప్తా ఉంటారు. మనకి ఊళ్ళకి వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ దండం పెట్టుకోకూడదని. అలాగే అష్టదిగ్బాలకుల్ని ఒక చోటకి చేర్చేటప్పుడు అవి రివర్స్ అవుతాయండి, వాటికి ఫీడ్ అనేది వెళ్తా ఉండాలి. ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే దేవాలయాల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగినాయి. అవును, ఓవరాల్ ఇండియాలో నాకు తెలిసి ఈ ఇయరే జరిగినాయి. ఇంతకుముందు కంపేర్ చేసినప్పుడు జరగలేదు, ఈ ఇయర్ ఎక్కువ జరిగినాయి. నేను దీన్ని కుంభమేళాలో కూడా ఒక ప్రమాదం జరుగుతుంది, అగ్ని ప్రమాదం అని చెప్పుకున్నాను. నేను అదే అంటే అకల్ట్ ఫామ్ ని ఎందుకు చేస్తా ఉంటానంటే సార్, ఈ ప్రకృతిని మనం కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాం, బట్ ప్రకృతి మనల్ని కంట్రోల్ చేస్తున్నా అనేది నేను నమ్మిన శాస్త్రం. అంటే ఒక మనం పాటించే విధానం, ఇప్పుడు మన శాస్త్రం మనకు ఉపయోగపడాలంటే ఈ కాలానికి ఏ శాస్త్రం వాడాలో అదే వాడాలనేది నేను నమ్మేది, నేను చెప్పేదండి. ఆ యాక్యురెన్సీ కూడా మనకు అందుకే. ఇప్పుడు మనం లాస్ట్ మీకు మనం గుర్తుందండి, రాముడు ప్రాణప్రతిష్ఠ విషయం కూడా మనం ఇదే ఛానల్లో మాట్లాడినప్పుడు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ ఇప్పుడు చేస్తున్నారు రీసెంట్ గా. ఎందుకంటే ఆ రోజు జరిగింది మిస్టేక్ అని ఈ రోజు తెలుసుకున్నారు. ఏది మీరు అనేది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ? అయోధ్య బాలరాములు గారు మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారండి. ఇప్పుడు అంటే కొంచెం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళి అడుగుతున్నానండి. అది అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రెండోసారి, అలాగే అమరావతిలో శంకుస్థాపన రెండోసారి. ఇది ఏంటండి, దేనికి ఇండికేషన్? దీని ఆస్ట్రాలజీని అకల్ట్ సైన్సెస్ కలిపి చెప్పగలరా మీరు? మళ్ళీ మనం ఆ సబ్జెక్ట్ 100% అమరావతి కోసం కూడా చెప్పాను సార్ లాస్ట్ టైం. అది మాక్సిమం ఇప్పుడున్న ఎవరైతే రూల్ చేస్తున్నారో ఆయన కలిసి రాని ప్రాంతం. అందులో ఇంకోటి ఏంటంటే బౌద్ధుడు నడిచిన నేల ఆయనకు కలిసి రాదు. ఎందుకంటే ఫస్ట్ టైం అమరావతి ఫౌండేషన్ చేసినప్పుడు ఆయన మీద ఇష్యూస్, ఎలిగేషన్స్ వచ్చినాయి. మీరు అదే ఇప్పుడు మొన్న ఫస్ట్ ఒక ముహూర్తం పెట్టారు, తర్వాత మళ్ళీ మార్చారు, ఇమీడియట్ గా మార్చారు. అంటే అది బుధుడిని నీచం టైంలో పెట్టేయడం వలన మళ్ళీ మార్చారు. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు దానిని పూర్తిగా న్యాయం అనేది జరగదండి. ఎందుకంటే ఎప్పుడు లేని వర్షపాతం ఈ సంవత్సరం పడతా ఉంది, మీరు గమనించారో లేదో. ఇలాంటి వర్షపాతాలు పెరిగి ఇంకా రాబోయే రోజుల్లో దాని నేచురల్ కెలామిటీస్ జరగనివ్వదు. అది నేను 100% ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అది ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసే ప్లేస్ అది. ఆయన నాకు తెలిసి ఈ మధ్య కాలంలో 3 ప్లేసెస్ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ గా చెప్తా ఉన్నారు. మరి ఫ్యూచర్ లో ఏం మోడిఫికేషన్ జరిగితే మనం చూడాలి. రవికుమార్ గారు, ఒక్క నిమిషం, నాది ఒక సందేహం. బుద్ధుడు నడిచిన నేలలో ఎందుకు శుభయోగం ఉండదు? బుద్ధుడు శాంతి ప్రియుడు, శాంతి కామకుడు అండ్ ధర్మవర్తనంతో ఆయన జీవనం మొత్తం నడిచింది. ఆయన నడిచిన నేలలో ఎందుకు ఇలాంటి ముహూర్తాలు పనిచేయవంటారు? కారణం ఏంటి? బౌద్ధ ధర్మం యాక్చువల్ గా హిందూ మతానికి కొద్దిగా యాంటీగా ఉంటుంది సార్. మనము అంటే ఈ రోజు అంటే బలి నిషేధాలు కానివ్వండి, మన ఆచార వ్యవహారాల్లో ఉన్న మూర్ఖత్వాన్ని అంతా కూడా ఆయన ఎత్తి చూపించిన వ్యక్తి. ఆయన జనరల్ గా జ్యోతిష్ శాస్త్రంలో ఆయన మనం ఎలా చూస్తామంటే బుద్ధుడు, శని 2 గ్రహాల కలియక వ్యక్తిగా చూస్తాం ఆయన్ని. అంటే ఎన్లైట్మెంట్ విత్ బుద్ధి ధర్మం అనమాట. ఎందుకంటే అతనికి బోధ చెట్టు కిందన, చెట్టును మనం బుద్ధుడి కింద కదా చూస్తాం, అలాంటి చెట్టు కింద జ్ఞానోదయమైన ఒక సన్యాసి అనుకోండి ఆయన. ఇప్పుడు ఆయన అలాంటి శక్తిని ఆయన ప్రకృతి ద్వారా పొందినప్పుడు ఆయన నడిచిన నేల కొన్ని విషయాలకి అగైనిస్ట్ గా ఉంటది. ఎలాంటి అగైనిస్ట్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జాతకరీత్యా చూసారనుకోండి, ఆయనకు 6వ స్థానాధిపతి 3వ స్థానాధిపతి ఆల్మోస్ట్ బుధుడే. ఇప్పుడు ఆ ప్రమాదం లేకపోతే ఆ ఇబ్బందులు ఆయనకు ఉంటానే ఉంటాయి. ఇప్పుడు అమరావతి అనేది పెట్టుకోవడం వల్ల కదా ఈ రోజు వరకు వాళ్ళు సక్సెస్ఫుల్ గా పథకాలు ఇవ్వలేకపోతున్నారు. మళ్ళీ పబ్లిక్ లో కొద్దిగా ఇబ్బంది పడే విషయాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా.
ప్లస్ మీడియాతో ఎక్కువ ఎనిమిటీ ఇవన్నీ వచ్చాయంటే ఆ గ్రహస్థితి బట్టేనండి, మామూలుగా అయితే వచ్చే అవకాశం లేదు కదా. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఒకటి అమరావతి చాలా పెద్దది వాళ్ళకి. అంటే అబౌవ్ ఆస్ట్రాలజీ అండ్ అక్కల్ సైన్సెస్, నేను ఈ రెండు సబ్జెక్ట్స్ని దాటి మాట్లాడుతున్నాను. అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అండి. ఆకాంక్ష నెరవేర్చటానికి కూడా ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సిందంతా చేస్తున్నారు. బట్ ఆయనకి కలిసి వచ్చే పరిస్థితులు సమీప భవిష్యత్తులో ఏ రూపంలో రాబోతున్నాయి? సార్ నాకు ఒక ఆస్ట్రాలజర్ నేను చెప్పేది ఏంటంటేనండి, ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి నారా లోకేష్ గారికి ఆయన ఏమైనా పవర్ ఇచ్చేసి కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా ఇదైతే తప్ప అది కంప్లీట్ చేయలేరు ఒక ఆస్ట్రాలజర్ గా నేను చెప్పేది. సో లోకేష్ గారి సూటబుల్ అవ్వండి సార్, నేను అనేది యాంటీగా ఏం చెప్పడం లేదు. ఎందుకంటే ఒక ఆంధ్రుడిగా నేను మనకున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం నేను చెప్పడం లేదు. నేను ఒక రీసెర్చ్ చేసే ఆస్ట్రాలజర్ గా నేనేమన్నానంటే కొన్ని కంప్లీట్ అవ్వవు అన్నప్పుడు అవ్వనే చెప్పాలి సార్. అది ఎందుకు అంటే నేను అనేది మనం ఈ రోజు మాట్లాడుతున్న ప్రతిదీ కూడా ఒక ఎవిడెన్స్ అండి, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ అంటా నేను. ఇప్పుడు నేను ఒక ఆస్ట్రాలజీలో మీరు ఏదైతే చెప్తున్నారో మానవుడి కోరిక, అది ప్రకృతి కోరిక అనేది ఒకటి ఉంటది, ప్రకృతి ధర్మం ఒకటి ఉంటది. నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, చూస్తే కూడా ఇబ్బంది. రవికుమార్ గారు, మూడు వైపులా మూడు శక్తులు అమరావతిని కాపాడుతున్నాయి. ఒకవైపు దుర్గమ్మ ఉంది, ఇంకోవైపు అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు, మరోవైపు మంగళగిరి పానకాల స్వామి ఉన్నాడు. ఇంకా బెంగ ఏంటి అమరావతికి? సార్ అదే నేను అదే అంటున్నాను సార్, ప్రకృతి వైపరీత్యాలు జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన రోజులని అప్పుడు ఒక వీడియో చేసాం, మీరు మర్చిపోయినట్టున్నారు. మన వరదలు వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే అమ్మవారి టైము తగ్గుతుందండి, తగ్గింది కూడా. మీకు ఇంతకు ముందు ఉన్న పంచబళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గున్నాయి. ఓకే, తగ్గున్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే మీరు అన్న అవే శక్తులు ఇప్పుడు మైనస్కి వెళ్ళాయి అనుకోండి, ఎక్కడి నుంచి బలాన్ని తీసుకుంటాయి? అక్కడ పాలించే వ్యక్తి, అక్కడ ఉన్న పరిస్థితుల నుంచే తీసుకుంటాయి. దైవిక శక్తి మైనస్ లోకి వెళ్ళడం ఎలా జరుగుతుంది? దైవిక శక్తి ఎప్పుడు కూడా దైవిక శక్తి మైనస్ లో ఖచ్చితంగా వెళ్తారు సార్. ఎందుకంటే మన శాస్త్రంలో మనం మాస పూజలు చేస్తాం. ఒక సంవత్సరంలో శివుడికి ఇంతకాలం అని, విష్ణుమూర్తికి ఇంతకాలం అని, లేకపోతే ఈ అయ్యప్ప మాలకి ఇలాగని ఈ హిందూ శాస్త్రంలో ఓపెన్ గా ఉన్న రహస్యమే. దాన్ని మర్చిపోయి మనం దేవుడి శక్తి తగ్గదు అని అనకండి సార్. ఎందుకంటే శివుడికి కూడా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి యుద్ధాలు చేయాల్సినవి ఉన్నాయి, అలాగే గణపతి వారు వచ్చి యుద్ధాలు చేయడం. అంటే పిల్లలు శివుడు కన్నా బలవంతులని కాదు, కార్యానికి కారణమైన సంబంధం కావాలి. ఇప్పుడు అలాగే మనం శాస్త్రంలో మనం ఇంతవాడి కూడా యాక్యురేటెడ్ గా కొన్ని విషయాలు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ నిగుడు రహస్యాలు పాటించకపోవడం. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఓపెన్ గా చెప్తున్నాను సార్, దీనికోసం లాస్ట్ ఇయర్ నుంచి నేను చెప్తానే వస్తున్నాను. ఇప్పుడు ప్రెస్టీజియస్ గా దాన్ని పట్టుకున్నారు, ప్లస్ గవర్నమెంట్ లో నెగిటివిటీ కొద్దిగా స్ప్రెడ్ అయింది కదా, అది మరి జ్యోతిష్యమే కదా. ఇప్పుడు అక్కడ జరిగే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులకి జ్యోతిష్యాన్ని ఎలా మీరు కొరిలేట్ చేస్తారండి? ఒక 40-50 మంది అవినీతి పరులు ఉంటే దానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి? మీరు అనే పాయింట్ కరెక్టే సార్, కానీ ఆపరేట్ చేయగలిగే శక్తి కార్యానికి కారణమైన సంబంధం ఉన్న వాళ్ళకే కదా. ఇప్పుడు మన ఫ్లైట్ యాక్సిడెంట్ కూడా మాట్లాడారు, నేను పొలిటీషియన్ కమ్ ఫ్లైట్ యాక్సిడెంట్ చెప్పాను. ఈ రెండు కాంబినేటెడ్ గా ఉన్నది కాబట్టి ఈవెంట్ అయ్యింది కదండి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నది మనకు ఎవరైతే ఉన్నారో ఆయనకి సూటబుల్ ప్లేస్ కానప్పుడు అది ఆయనకి రిలేటెడ్ అవుతుంది, ఆయన సంకల్పం. చంద్రబాబు గారికి సూటబుల్ ప్లేస్ ఏంటి? అది కాదు అని మీరు చెప్తున్నారు, సూటబుల్ ప్లేస్ ఏంటి మరి అమరావతి కానప్పుడు? ఇప్పుడు ఆయనకి వైజాగ్ తిరుపతేనండి నాకు తెలిసినంత వరకు. అంటే ప్లాన్ గానీ కరెక్ట్ గా చేసుకోగలిగితే ఈ వైజాగ్ గానీ తిరుపతి ఏరియాల్లో పెట్టుకోవాలి తప్ప ఆయనకి అమరావతి అనేది సూట్ అవ్వదు. అది సమ్ మిస్గైడ్ వలన చేస్తా ఉన్నారు అంతే. ఎందుకంటే అది పెద్ద టాస్క్ అండి, నాకు తెలిసినంత వరకు ఆ శక్తి అంత బేగా అవ్వనివ్వదు. ప్రాక్టికల్ గా ముందు రోజులు చూస్తారు సార్, ఎందుకంటే ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్సే కదా. రైట్, అంటే అమరావతి అంతగా సహకరించారు చంద్రబాబు గారికి. అమరావతి సహకరించాలి, అమరావతిని కంప్లీట్ చేయాలంటే నారా లోకేష్ గారు సీఎం అవ్వాలండి. రైట్, ఆయన సీఎం అయితేనే అమరావతి పూర్తవుతుంది. చంద్రబాబు గారి జాతక రీత్యా, గ్రహస్థితి రీత్యా ఆయన జాతకంలో మరి కష్టం, అది ఆ ప్లేస్ ని ఆయన డెవలప్ చేయడం కష్టం. రైట్, ఈ కమింగ్ బ్యాక్ సబ్జెక్ట్ అండి, ఇంకా 2-3 అంశాలు మీరు మాట్లాడారు. ఒకటి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహు జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేకించి ప్రయాణ సమయాల్లో.
వాళ్ళు ఎలాగూ ఇద్దరు కూడా దైవికంగా అలవాట్లు అండ్ భక్తి అండ్ గాడ్ ఫియరింగ్ పీపుల్ ఇద్దరు కూడా గాడ్ ఫియరింగ్ అండ్ భక్తి ప్రపత్తులు ఉన్నాయి, దేవుడు అంటే నమ్మకం ఉంది. సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు డెఫినెట్గా తీసుకుంటారు, అందులో డౌటే ఉంది. అందులో భువనేశ్వరి గారు అయితే, శ్రీమతి భువనేశ్వరి గారు అయితే వారు ఇంకా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. చాలా నిష్టగా కార్యక్రమాలు ఏమన్నా చేయించాల్సిన, యాగాలు యజ్ఞాలు చేయించాల్సిన అవి చేయించుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా చేయించుకుంటారు. ఇంకా మరి ఇబ్బంది ఎట్నుంచి వచ్చే అవకాశం ఉంటుంది? ఇబ్బంది అనేది మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అంటే మీరు చెప్తున్న పర్సనల్ గా అంటే లీడర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద చెప్తున్నారు సార్. ప్రజల బట్టి కదా వాళ్ళకి వచ్చే కర్మ ఉంటది. రైట్. ప్రజల బట్టి నాయకుడి యొక్క కర్మ ఉంటది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత కుటుంబం. ఇప్పుడు అదే ప్రజల యొక్క నాయకుడు ఇబ్బంది పడే రోజు అనుకోండి, లేదా ఒక చాప్టర్ ఎండ్ అవ్వాలనుకోండి, సంఘటన జరిగి తీరుతుంది అంటారు, తీరదు అంటారు? ఖచ్చితంగా జరిగే తీరుతుంది సార్. ఎందుకంటే నేను మీకు అన్నాను కదా, కార్యానికి కారణమైన సంబంధం వేరు. ప్రజల యొక్క కర్మని ఎవరైతే రూల్ చేస్తున్నారో ప్రజలు కొద్ది సఫర్ అవ్వాలంటే కంపల్సరీగా నేను చెప్పిన విధానంలోనే సంఘటనలు జరుగుతాయి. కొద్దిగా ఏంటంటే యాక్సిడెంటల్ గా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. విమాన ప్రయాణాలు, కారు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. రైట్. అయితే రవికుమార్ గారు ఇంకొక 2-3 అంశాలు ఫ్లైట్ యాక్సిడెంట్ రిలేటెడ్గా ఇప్పుడు అక్రాస్ ద గ్లోబ్ కొన్ని స్టోరీస్ వస్తున్నాయి. కుట్రకోణం మరి కొన్ని రోజుల్లో బయటపడవచ్చు. ఖలిస్తానీ టెర్రరిస్టులు ఉండొచ్చు, టర్కీ ఐసిస్ వాళ్ళు ఉండొచ్చు, హమాస్ ఉండొచ్చు, అండ్ మన దాయాదులు ఉండొచ్చు. అంటే మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఫలితంగా ధ్వంసమైన 9 ఉగ్ర క్యాంపుల అవశేషాల నుంచి బయటపడిన వాళ్ళు కూడా దీనికి పాల్పడి ఉండొచ్చు. వాళ్ళు రిమోట్లో మానిటర్ చేయట్టు సంభవం ఇది ఫిషిగా అనిపిస్తుంది. రిమోట్లో వాళ్ళు ఇంజన్ ఫెయిల్యూర్స్ని ఎట్లా, ఇంజన్ కదలికల్ని వాళ్ళు ఎలా నియంత్రించగలరు అంటే వాళ్ళ ఉగ్రతంత్రంలో అలాంటి శక్తులు ఉన్నాయా నిజంగా? శక్తులు ఉంటాయి సార్. మీకు ఇప్పుడు అదే కదా పిశాచ యోగం అంటే మీరు దేన్నైతే ప్రిడిక్ట్ చేయలేరు అది జరగడం అనేది ఒక అంటే పాత సినిమాల్లో దయ్యాలని కాదు సార్. ఇప్పుడు ఒక సైకో కిల్లర్ అన్నాం అనుకోండి సార్, సైకో కిల్లర్ అనేవాడు ఫీల్డ్ లోకి రావాలి కదా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఒక 10 రోజుల్లో ఇలాంటివి బయటకు వస్తాయి. బయటకు వస్తే ఆ వ్యక్తులు ఇలాగా చేయగలిగారు అనే ఆశ్చర్యానికి మనం గురవుతామండి. అది ఖచ్చితం. అది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా పెను ప్రమాదాలు జరిగే రోజులు ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి కదా. ఇంకా నాకు తెలిసినంత వరకు యుద్ధ వాతావరణం కల్పించేటట్టు జనాలు ఇదయ్యేది ఉంటుందండి. అలాంటివి చేసిన వ్యక్తులుగా కూడా అవుతారు. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇలాంటి విషయం ఉందని తెలిస్తే ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ కి గొడవలు పెద్దవో అంటారా? ఖచ్చితంగా అవుతాయండి. ఎందుకు ఖచ్చితంగా అవుతాయి. అక్కడెక్కడో బోర్డర్ లో జరిగితేనే ఈరోజు మనం యాంటీ ముస్లిం తెచ్చాం. ఇప్పుడు నిజంగానే వాళ్ళు మరి అంటే అది మతాల మధ్య గొడవ కాదు, ఉగ్రవాదానికి జాతీయవాదానికి మధ్య జరిగిన గొడవ అండి. అది సార్ అది ఎప్పుడు మతాలకు సంబంధించిన యుద్ధమే. మీరు చెప్తుంది ఇది ఎడ్యుకేటెడ్ పీపుల్ వరకు జరిగింది. అది కింద లెవెల్లో అంటే మతాలకు సంబంధించిన ఇష్యూగా కన్వర్ట్ అయింది సార్. ఎందుకంటే ఆస్ట్రాలజర్ గా నేను చూస్తాను. నా పాయింట్ అది. మీకు ఎలా ఇండికేట్ చేస్తారు? మతపరమైన రిలీజియస్ ఇంటాలరెన్స్ పెరిగిపోతుంది అన్నారు మీరు, మతపరమైన అసహనం పెరిగిపోతుంది, దాడులు జరుగుతాయి, కల్లోలాలు జరుగుతాయని. అది ఎన్నాళ్ల లోపల మీరు దాన్ని యాంటిసిపేట్ చేస్తున్నారు? అంటే మీ సబ్జెక్ట్ నేను ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1 year సార్. 1 year లో ఇలాంటి విపరీతమైన చర్యలు జరుగుతాయి కన్ఫామ్ గా. అంటే అది మీకు ఇప్పుడున్న ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ దానికి తొలి నాందండి. యాక్చువల్ జరిగిన దగ్గర నుంచి 1 year చెప్పాలి. బట్ ఇది ఇప్పుడు జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీరు 1 year చూసుకోండి. మీరు ఇప్పుడు ఒక 10 days లోని నాకు తెలిసినంత ఒక చిన్న రెవల్యూషనరీ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనం అనుకున్న వీటి వెనకాతలు ఎవరున్నారు, ఏం జరిగాయని వస్తాయి. దాని తర్వాత కొన్ని మొదలవుతాయి అనమాట. అది కొద్దిగా మీరు అన్న విషయానికి ఆన్సర్ అది. ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియో మార్నింగ్ నుంచి ఈరోజు ఉదయం నుంచి నేను రాత్రి నుంచి కూడానండి వైరల్ అవుతుంది. మార్నింగ్కి బాగా ఇంటెన్స్ అయింది. ఏంటంటే ఖలిస్తానీ ఉగ్రవాది పన్ను అనే అతను ఎయిర్ ఇండియాపై దాడి చేస్తానని బెదిరిస్తున్న వీడియో ఒకటి అంటే లోగడ ఎప్పుడు అతను అనౌన్స్ చేశాడు. అండ్ అలాగే ఏమన్నా అల్ ఖైదా పెనిన్సులా అరేబియా AQAB అనే గ్రూపు ఆ నాయకుడు వార్న్ చేశాడు. ఏది యుఎస్ తోటి సంబంధాలు ఉన్న అన్ని దేశాలని, యుఎస్ పట్ల సానుకూలంగా అన్ని దేశాలని హతమారుస్తాను, అల్లకొల్లను సృష్టిస్తాను. దీనికి ఏమైనా లింక్ చేసుకోవచ్చా?
లింక్ 100% చేసుకోండి సార్. పోతే ఇది కన్ఫర్మ్ అవ్వడానికి మీకు ఒక 1 వీక్ పడుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు గాలి వార్త అన్నారో అది కన్ఫర్మేషన్ అని ఒక న్యూస్ వస్తుంది. దాని తర్వాత జనాల్లో నేను ఇప్పుడు చెప్పిన ఈవెంట్స్ కి నాందులు పడిపోతాయి. నేను అదే అంటున్నాను కదా సార్, గ్రహస్థితి బట్టి మనిషి ఆలోచన విధానం ఉంటుందండి. ఇప్పుడు నేను ఏ ఈవెంట్ చెప్పినా కూడా ప్రజల్ని సంఘటనని మిక్స్ చేసి చెప్తా ఉన్నాను. మీరు గమనిస్తే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించిన ఎవిడెన్స్లు దొరుకుతాయి ఒక వారంలో. అది నిజం అబద్ధమో తేలేలోపు మనం అంటాం కదా, ఆ స్ప్రెడ్డింగ్ అనేది జరిగిపోయి పబ్లిక్ లో రావాల్సిన చిచ్చు అంతా జరిగిపోద్ది అనమాట. అదైతే పక్కగా ఇప్పుడు మీరు ఒక 1 year లోపే చూస్తారు. ఒక వారంలో ఏం జరుగుతుందో మళ్ళీ మీరే చూస్తారు. ఇక్కడ ఇప్పుడు 787, 777 ఈ 2 బోయింగ్స్ కూడా సాంకేతిక లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నారట. ఒక పాసింజర్ అయితే ఆయన ఢిల్లీలో బోర్డు చేసిన ఫ్లైట్ అహ్మదాబాద్లో దిగి బయటకు వచ్చేసారు. ఆయన ట్వీట్ కూడా చేశారు, ఏమంటే దీంట్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి, నేను నెత్తినోరు కొట్టుకున్నా ఎవరు వింటర్లేదు అని చెప్పేసి ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. అదైపోయింది. ఒక్కడు బయటపడ్డాడు, ఆయన కోలుకుంటున్నాడు ప్రస్తుతం. ఆయన వచ్చిన తర్వాత అసలు విషయం ఏంటనేది కోలుకున్న తర్వాత వస్తుంది. రెండోది, ఇంతకుముందే డీజీసీఏ ఆ బ్లాక్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నట్టు దాని విశ్లేషణ మొదలవుతుంది. అంతు చిక్కని విషయం ఏంటంటే 2 ఇంజన్లు ఒకేసారి ఎట్ ఏ టైం ఎలా ఫెయిల్ అవుతాయని దాని మీద అలాంటి అవకాశం ఉందా? ఇప్పుడు మీకు ఒక చిన్న ఆన్సర్ సార్, ఇది మనం అంటే ఆస్ట్రాలజీ పాయింట్ లో కాదు, నా ఒపీనియన్ అనుకోకండి. ఇప్పుడు జనరల్ గా ఇలాంటి ఫ్లైట్స్ ఉన్నాయి, వీటినే టార్గెట్ చేసి బ్లాస్ట్ చేయాలని అనుకున్నారు అనుకోండి టెర్రరిస్టులు, అది వాళ్ళకి ప్లస్ మైనస్ అంటే వాళ్ళ కోణంలో వాళ్ళు రిమోట్ లో దాని కోడింగ్ చేసుకోగలరు, డీకోడింగ్ చేసుకోగలరు. ఇప్పుడు అదే సార్, అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి టెక్నిక్ అంటే ఇప్పుడు బాంబ్స్ తెచ్చిపెట్టి హైజాక్ చేసే పరిస్థితులు లేవు కాబట్టి ఇలాంటి ఫ్లైట్స్ గానీ ఎంచుకొని ఉండొచ్చు కదా. ఇప్పుడు అలాంటివి కూడా ఇలాంటివి ఉన్నాయి బ్యాక్ సైడ్, ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తున్న వాటి కానీ కోరిలేటెడ్ 1 week లో కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయండి. వాటిని బట్టే ఈ విషయాలు ముందుకెళ్తాయి ముందు రోజుల్లో. అది పబ్లిక్ మీద అయితే చాలా నెగిటివ్ ఎఫెక్ట్ తెస్తారు చూడండి. రెండోది అంటే ఒకటి రిమోట్లో ఆపరేట్ చేసి దాన్ని బ్లాస్ట్ చేసిన పరిస్థితి ఉంటుందనేది ఒక అబ్జర్వేషను. ఆల్రెడీ స్టోరీస్ గ్లోబల్ మీడియాలో తిరుగుతున్నాయి. చేశారని కాదు సార్, జామ్ చేస్తుంటే ప్రమాదం జరిగిపోతుంది. నేను అనేది అదేనండి, రిమోట్ ద్వారా జామ్ చేయొచ్చు కదా. ఇప్పుడు రాడార్ వ్యవస్థలు వచ్చేసినాయండి, కొత్త రాడార్ వ్యవస్థలు వచ్చినాయి. రాడార్ వ్యవస్థల ద్వారా నియంత్రించవచ్చు కదా. నేను అనేది అదే, దాన్ని మీరు ఇంకో భాషలో దాన్ని చేతబడి అంటారా, తంత్రం అంటారా, దాట్ ఈస్ అప్ టు యూ. నేను చెప్తున్నాను కదా సార్, పిశాచ యోగం తప్పదండి. పిశాచ యోగం అంటే మనకు అంతుపట్టంది అంతు చెక్కందే కదా. ఇప్పుడు మన పూర్వం రోజుల్లోని మనిషి సన్నంగా అయిపోతుంటే పిశాచం పట్టింది, వీడు సన్నంగా అయిపోతున్నాడు అని అనుకున్న శాస్త్రం సార్. ఎప్పుడు కుజుడు కేతు కలిసినా కూడా మతాలకు సంబంధించిన గొడవలు వస్తాయి, విచిత్రాలు జరుగుతాయి, విచిత్ర ప్రమాదాలు జరుగుతాయి. అందులో మనకి గురువు ఎప్పుడైతే గురువు మనకి మిథున రాశిలో ప్రవేశించాడో మనం జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఫ్లైట్స్ విషయంలోని, కార్ల విషయంలో. అది ఆల్మోస్ట్ మనం హెచ్చరిస్తున్నాం. ఎన్ని రోజులు ఎంతకాలం ఉంటాడండి గురువు మిథున రాశిలో? ఎంతకాలం ఉంటాడు? పైగా ఇప్పుడు మనం 1 year ఉంటాడు సార్. 1 year ఉంటాడు. ఇక్కడ నుంచి 8 సంవత్సరాలు గురువు అతిచారి అండి. జ్యోతిష్యులు ఎవరో జ్యోతిష్యాన్ని 100% యాక్యురేటెడ్ గా చెప్పలేరు. ఇక్కడ నుంచి 8 సంవత్సరాలు జరిగిన సంఘటనలు పట్టుకొని వెళ్ళడాలే తప్ప ఆ సంఘటన ముందు ప్రిడిక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి శాస్త్రం నుంచి బయటకు వచ్చి శాస్త్రాన్ని వాడుతూ చెప్పాలి. అంటే సాధన ఉన్నోళ్ళు, తాంత్రిక శక్తుల మీద అవగాహన ఉన్నోళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలంటారు. ఏది జ్యోతిష్యము చెప్పగలరండి. అచ్చంగా జ్యోతిష్యం మీదే ఆధారపడిన వాళ్ళైతే ఇలాంటి ప్రెడిక్ట్ చేయలేరంట. చెప్పలేరు. మీరు ఇలాంటి పిశాచ యోగాలు లోగడ ఎదురైన సందర్భాలు ఉన్నాయా భారతదేశానికి? ఏం సార్? ఇలాంటి పిశాచ యోగాలు లోగడ ఎదురైన సందర్భాలు ఉన్నాయా భారతదేశానికి? మనకి ఇప్పటి వరకు జరిగిన మత కల్లోలన్నీ ఆ టైంలోనే జరిగినాయి సార్. ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగింది కూడా అప్పుడే. ఇలాంటి ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినవి కూడా అప్పుడే. మీరు ఇంకోటి చెప్పారు, కుజుడు ఎక్కువ జరిగిన సంవత్సరాలన్నీ కూడా ఈ ట్రాన్సిట్ కి బాగా మ్యాచ్ అవుతాయి. అంటే ఇప్పుడు అలాంటి ట్రాన్సిట్ మళ్ళీ ఆవృతంగా వచ్చిందంటారా మీరు? ఇప్పుడు 100% ఈ 18 నెలలు ఉంటుందండి. 18 నెలలు ఉంటుంది. మీకు నేను మామూలుగా ఇప్పుడు ఒక ప్రిడిక్షన్ చెప్పాను అనుకోండి, రానున్న 18 నెలల్లో ఎవరో ఒకరు, అంటే రూలింగ్ అని చెప్పను కానీ మెయిన్ సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తికి మళ్ళీ ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. సేమ్ ఇది విమాన ప్రమాదాలు ఉంటాయంటారు.
విమాన ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయి. విమానం ద్వారా జరిగేవి ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయి. రెండు మత కల్లోలాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇష్యూ తీసుకుంటే ఇజ్రాయెల్కి హమాస్ తోటి ఉన్న గొడవ వల్ల మొత్తం ఒక 4-5 ఇస్లామిక్ నేషన్స్, నాట్ ఆల్ 54 ఇస్లామిక్ నేషన్స్ ఉంటే 4-5 ఇస్లామిక్ నేషన్సే కొంచెం ఉగ్రవాదులకి అనుకూలంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూసాం. అవునా? ఇప్పుడు అదేమన్నా ఇంటెన్సిఫై అయ్యే ప్రమాదం ఉందా? అక్కడ కాదు సార్, ఇండియాలోనే జరుగుతుంది. బయట దేశాలతో మనం ఇప్పుడు దాని మీద మనం రీసెర్చ్ అంటే అది వర్కౌట్ ఇప్పుడు అవ్వదు. బట్ నేను చెప్పేది ఏదైతే ఉందో అది 100% ఇండియాలో. హ్యూమన్ లాస్ ఏమన్నా ఇండియాలో లేదు. Hmm. మనకు ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు లాంటివి ఇప్పుడు మళ్ళీ జరుగుతాయి. హ్యూమన్ లాస్ ఏమన్నా ఉంటుందా? 100% ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు 100-200 మంది చనిపోయారు అని వింటారు, అంటే వేలల్లో జరిగి 100ల్లో నష్టం ఉంటుంది. ఓకే, అది 100% ఉంటుంది. అందులో ఈ గోచారం ఏంటంటేనండి, మనుషుల్ని ఆల్మోస్ట్ అంటే ప్రజల యొక్క జీవితాన్ని తలకిందులు చేసే గోచారం అండి ఇది. ఇప్పుడు మీకు లాస్ట్ టైం ఆస్ట్రాలజర్స్ ఫెయిల్ అయ్యారు, చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరూ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అదొక హింట్ అన్నమాట. ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడాలంటే ఇబ్బంది పెట్టే వ్యక్తులు, ఇబ్బంది పెట్టే పాలన, ఇబ్బంది పెట్టే రూల్సే రావాలి కదా. ఇప్పుడు జరగబోతున్నా కూడా అలాంటివేనండి. అండ్ కూడా మనకు పాకిస్తాన్ యుద్ధం కూడా నెగిటివ్ గా వచ్చింది మనకి. ఎలా అంటారు? ఆపరేషన్ సింధూర్ మనం సక్సీడ్ అయ్యాం కదా. ఆపరేషన్ సింధూర్ లో ఆయన సరెండర్ అవడం, పబ్లిసిటీ చేసుకోవడం, ఆయన పేరు మీదే చేసుకోవడం, అక్కడ ఆర్మీకి ఏం క్రెడిట్ ఎక్కువ ఇవ్వకపోవడం అనేది నెగిటివ్ గా వచ్చింది. ఇప్పుడు మీకు కుంభమేళాలో 30 మంది చనిపోయారండి, ఉగ్రవాద చర్యల్లో 26 మంది చనిపోయారు. మనం దేన్ని తీసుకొని రియాక్ట్ అవ్వాలి? 2 మరణాలే కదా. ఒకటి ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం, ఒకటి నేచురల్ గా జరిగిన నష్టంగా తీసుకున్నాం. కుంభమేళలో జరిగిన ఎస్ఐల్ని, సిఐల్ని ఎవరిని సస్పెండ్ చేయలేదు కదా. రెండోది, ఇప్పుడు అంతర్జాతీయంగా తీసుకుంటే 2 సంఘటనలు అండి. ఇక్కడ ఉక్రెయిన్ 18 నెలలు ప్లాన్ చేసి రష్యాలో ఉన్న 5 ఎయిర్ బేస్లని ధ్వంసం చేసిందండి. అతి బీభత్సమైన చర్య. దాదాపు $7.7 బిలియన్ నష్టం రష్యాకు వాటింది. రష్యా అంతకంతకు ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తుంది. ఒకవేళ అదే తీర్చుకుంటే ఉక్రెయిన్ మీద రష్యా కనుక గెలుపు సాధిస్తే ఇంకా బఫర్ జోన్ చెరిగిపోయి నేరుగా యూరప్ మీద అటాక్, మిసైల్స్ తోటి, న్యూక్లియర్ మిసైల్స్ తోటి అటాక్ జరిగే ప్రమాదం కనిపిస్తుంది కదా. అదేమన్నా ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితికి అదేమన్నా 100% అది పెద్దవారి కిందనే కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళు కౌంటర్ చేసింది కూడా చాలా 1 or 2 years తర్వాత చేశారు కదా. ఇప్పుడు గ్రహస్థితి రీత్యా కూడా ఇప్పుడు అమెరికాకు కూడా అంత మంచి టైం కాదు కదండి. అమెరికాకు కూడా మంచి టైం ఏమంటారు? అమెరికాకు కూడా మంచి టైం కాదంటారు గ్రహస్థితి రీత్యా. అసలు మంచి టైం కాదు, అమెరికాకి కూడా అసలు మంచి టైం. అండ్ అమెరికాకి మీకు చూస్తే 2-3 రోజుల క్రితం అల్ ఖైదా పెనిన్సులర్ అరేబియా అని ఆ గ్రూప్, ఏకేపిఏ ఆ గ్రూప్, అరబిక్ పెనిన్సుల్, ఆ గ్రూప్ హెచ్చరిక జారీ చేసింది. ట్రంప్ని, జేడీ వ్యాన్స్ని, అలాగే ఎలాన్ మస్క్ని, వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి చంపేస్తాం, హతమారుస్తామని సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇన్నాళ్ళు కామ్గా ఉండదు, 4-5 ఏళ్ళు కామ్గా ఉన్న ఆ గ్రూపు సడన్గా బయటకు వచ్చింది. కారణం ఏం చూపిస్తుంది? ఇజ్రాయెల్ గాజా ఎపిసోడ్ చూపిస్తుంది. ఇవాళ చూస్తే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి, ఇవన్నీ అంటే 1 by 1 డాట్స్ని కనెక్ట్ చేస్తే 1 by 1. ఇప్పుడు దానంతటికీ కారణం మీరు చెప్పిన పిశాచ యోగమేనా, కుజుడు కేతువేనా? పిశాచ యోగం కాదు సార్. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో గురువు అంటే ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్ళి నవమ దృష్టితో రాహు మీద పడ్డం అండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే గురువు ఏ రాశిలోకి వెళ్తాడో ఆ రాశిలో విధ్వంసం జరుగుద్ది. ఇప్పుడు ఏదైతే బుధతత్వ రాశిలోకి వెళ్ళిందో ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్ అంతా కూడా తిరగబడి పవర్ కోసం కొద్ది ముందుకు వచ్చే టైం అన్నమాట. వాళ్ళకి ఎక్కడ లేని సపోర్ట్, ఎక్కడ లేని ధైర్యం వచ్చే టైం ఇది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ఆన్సర్ ఏంటంటే జూపిటర్. అక్కడ జూపిటర్ నుంచి స్ట్రెంగ్తన్ గా ఉన్న రాహు, అంటే రాహు అంటే మనకు తెలియని విస్ఫోటనాలు, ఉగ్రవాదం, అంటే దాన్ని కబలించే తత్వం, అతీతమైనవి అంటే బలమైన విస్ఫోటనాలు అన్నమాట. మీకు ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి, ప్రాణం కన్నా కాంక్షకి ఎక్కువ విలువిచ్చే టైంలో రాహు ఉంది 18 నెలల్లో కుంభంలో. ఇటు గురువు దానికి బలం ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఇప్పుడు మీరు అన్నారు చూసారా,
చరిత్రలో నిలిచిపోవడానికి వాళ్ళు ఏదైనా చేసే టైం ఇది, ఓకే ముస్లిం కమ్యూనిటీస్. అది ఖచ్చితంగా అలాంటి సంఘటనలు జరిగితే చరిత్ర గుర్తుపెట్టుకుంటది 2025, 26, 27. ఈ 3 సంవత్సరాలు క్రిటికల్ అంటారా? 25, 26, 27 చాలా క్రిటికల్ అండి. క్రిటికల్ అంటే ఒక శాఖం మారడం లాంటిది ఈ సంవత్సరం నుంచి రాబోయే 27 స్టార్టింగ్ వరకు. రైట్. ఇప్పుడు మనం ఫ్లైట్ యాక్సిడెంట్ని నేపథ్యంగా తీసుకొని దీంట్లో ఇందాక మీరు అన్నారు ఉగ్రకోణం అనేది ఇంకో వారం 10 రోజుల్లో ఎస్టాబ్లిష్ అవుతుందని. అంత ఖచ్చితంగా నిశ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? దీంట్లో వెనకాల డీటెయిలింగ్ సార్, అంటే డీటెయిలింగ్ నేను మీకు చెప్పాను కదా సార్. ఇప్పుడు నేను ఆస్ట్రాలజీలో ఫ్లైట్ యాక్సిడెంట్ అవుద్ది, పొలిటీషియన్ లింక్ అన్నాను. ప్లేస్ కనిపెట్టే లోపు ఏ ప్లేస్ లో జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఇష్యూస్ ఏ గ్రహం ద్వారా వస్తాయో నేను చెప్పగలను. ఆ కన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఇందాక మీరే 2 చెప్పారు కదా, ఫలానా ఫ్లైట్ పేలుస్తామని చేస్తామని. ఇప్పుడు ఇవి కన్ఫర్మేషన్ అవడానికి వారం పడుతుంది అంటున్నాను. ఓకే, అంటే బ్లాక్ బాక్స్ లో సైంటిఫిక్ రీజన్స్ ఏమి బయటకు వచ్చే అవకాశాలు లేవా? అంటే వాళ్ళు సైంటిఫిక్ వచ్చినప్పుడు కూడా అది మిస్టీరియస్ గా ఉండిపోద్దండి. పిశాచ యోగానికి మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ ముస్లిం కమ్యూనిటీ గ్రహస్థితికి మీరు కంపేర్ చేస్తే మీకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, యాక్సెప్టెన్సీ చేసే విషయం 2 కలిపి క్లాష్ అయితేనే కదండి గొడవ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది కంపల్సరీగా నేను చెప్పేది 1 వీక్ లో బయటకు వస్తుందండి. ఏదైతే ఇందాకలు విన్నామో అది రూమర్ కాకుండా ఇది పర్సంటేజ్ ఉంది ఈ ఛాన్స్ అనుకుంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఇండియాలో. రైట్. అయితే ఫైనల్ గా ఒకే ఒక ప్రశ్న మన రవికుమార్ గారు, రమేష్ విశ్వాస్ అవుట్ ఆఫ్ 242 ఒక్కడే ఒకడు తప్పించుకున్నాడు, ప్రాణంతో బయటపడ్డాడు దాని నుంచి. అది ఆయనకి ఎలా సాధ్యమైంది? అంటే ఇంత నెగిటివ్ గ్రహస్థితిని తట్టుకొని ఆయన బయటికి రావడానికి అంటే అస్ట్రాలజికల్ ఆర్ అకల్ట్ రీజన్స్ మీరేంటి ఫైండ్ అవుట్ చేస్తారు? అంటే నేను మామూలుగా ఒకటైతే చెప్తానండి, బలమైన గ్రహస్థితి ఉన్న వ్యక్తి అయి ఉండాలి. రెండోది ఏంటంటే ఆయన పక్కన సీట్ లో ఉన్న వ్యక్తికి కూడా జరగనటువంటి బెనిఫిట్ ఈయనకి జరిగింది. అది మీరు గమనించారా? అవును. అంటే ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్నారు, ఆయన తెరుచుకున్నారు, దూకేశారండి. ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్నారు, ఆయన తెరుచుకున్నారు, దూకేశారు. కరెక్టే సార్. పక్కన వ్యక్తి, ఆయన పక్కన ఉన్న వ్యక్తులు ఏమయ్యారు అంటే మీరు జనరల్ గా ఆలోచిస్తే ఆయన పక్కన ఉన్న వ్యక్తి ఏమయ్యారు? ఆయనకి సేమ్ ఈయనకున్న ఆ షేక్ వచ్చినప్పుడే వీళ్ళిద్దరికి ఒకే వెసులుబాటు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఇవి తర్వాత అనుమానాలు రావడం ఆయన చెప్పే స్టేట్మెంట్స్ మీద ఉంటదిలేండి సార్. రైట్. ఎందుకంటే అతనికి అంత లాస్ట్ లో కూడా జస్ట్ కొన్ని బ్యాక్ సైడ్ కూడా కాదు, ఆయన ఉన్నది ఫ్రంట్ సైడే. అవును, నెంబర్ 11, సీట్ నెంబర్ 11. ఆయన సీట్ నెంబర్ కూడా A11. అండ్ ఇంకోటి ఫ్రంట్ సైడ్ ఉన్న వ్యక్తికి ఇంకోటి సార్, అంటే వెస్ట్రన్ వరల్డ్ ఎలా తీసుకోగలిగాడని. రైట్. వెస్ట్రన్ వరల్డ్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఒక డేట్ మీద, ఒక వారం ఒక డేట్ కలిసి వచ్చి దాని మీద చాలా ఫ్రైటనింగ్ గా ఫీల్ అవుతుంటుంది. ఎప్పుడు ఫ్రైడే ది 13th, దానికి ముందు కానీ ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ ఇలాంటి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటానే వాళ్ళు నమ్ముతారు. మనకి ఇంగ్లీష్లో హాలీవుడ్ మూవీ కూడా ఉంది ఫ్రైడే ది 13th అని. వెస్ట్రన్ వరల్డ్ ఎక్కువ విశ్వసిస్తుంది. దాని ముందు రోజు కానీ మరుసటి రోజు కానీ వాళ్ళు పెద్దగా మేజర్ ఇవి పెట్టుకోరు. అందులో ఆ వెస్ట్రన్ వరల్డ్కి సంబంధించి మనం చూస్తే కనుక UK నుంచి 50 మంది ఉన్నారు సార్. ఇందులో వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది సార్, అంటే విచ్చెస్ అందరినీ కూడా ఊచకోత వేస్తారు 13వ తారీఖున. ఓకే. అది ఏంటంటే సూపర్ నాస్టిక్ పవర్ కింద కన్వర్ట్ అయిపోయి వాళ్ళకి నెగిటివ్ అనమాట అది. ఇప్పుడు మన దాంట్లో అరుణాచలంలోని ఉన్న కలశాలు 13 ఉంటాయి. 13 ఫ్లోర్స్ ఉంటది మీకు దక్షిణ ద్వారం సైడ్. అంటే ఇప్పుడు 13 అన్ని టెంపుల్స్ లో లేవు, అరుణాచలంలోనే ఉంది. మీరు గమనించినట్టయితే ఇప్పుడు 13 నెగిటివ్ పాజిటివ్ అనేది కాదండి, వాళ్ళు చేసిన కాండ అంటే వాళ్ళు చేసిన అంటే పాపాన్ని ఆ రోజు వలన భయపడతారు. అన్ని మంది ఒక విచ్ చనిపోతేనే శుద్రం అనుకుంటాం, 3000 మంది విచ్చెస్ ని చంపుతారు ఆ రోజు. అంటే అతి శుద్ర శక్తి కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి భయం, వాళ్ళ బ్లడ్ లైన్ కదా శాపం అది. మనకు కాదు సార్. మీకు మన దాంట్లో అష్టమాన్ని చూస్తాం, మరి నిన్నున్న టోటల్ ప్యాసింజర్స్ అందరూ కూడా 8 వచ్చేటట్టు ఉన్నారు. 2, 4, 242 మంది. అందులో ఒకే వ్యక్తి బతికాడు. అంత దాంట్లో అతను ప్రికాషన్ తీసుకొని బయటికి రాగలిగే వెసులుబాటు ఉండి ఆయన పక్కన ఉన్న ఆయనైనా అట్లీస్ట్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి కదా ఎంతో కొంత. రైట్. థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అంశాలు Sir. మీరు షేర్ చేసుకున్నారు. మొత్తానికి ఏంటంటే అక్కల్ట్ సైన్సెస్ ఆస్ట్రాలజీ కలిస్తే కానీ బయటపడిన చాలా విషయాలను ఆయన షేర్ చేశారు. పిశాచ యోగం నడుస్తున్న కారణం అండ్ ఇంకోటి దాదాపు 2-3 నెలల క్రితమే ఈ హ్యాస్ ప్రెడిక్టెడ్ ఇన్ హిస్ వీడియో ఈ రకంగా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ఒక రాజకీయ నాయకుడు విమాన ప్రమాదంలో మరణిస్తారు అని. అయితే దిక్కు చెప్పలేకపోయారు. ఆ పిశాచ యోగంకున్న అన్ప్రెడిక్టబుల్ నేచర్ కారణంగా ఆ దిక్కు చెప్పలేకపోయాం, కానీ ఒక చోట జరుగుతుంది సమీప భవిష్యత్తులో అనేది ఇండికేట్ చేశారు. అండ్ రాబోయే రోజుల్లో మనల్ని కొంచెం ఫ్రైటనింగ్ చేసేవి జాగ్రత్త పడాల్సిన అంశాలు భారతదేశంలో మత కలవరాలకు సంబంధించి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచన చేస్తున్నారు. సో అంటే 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేమంగా ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ ఆ సూచన చేసిన రవికుమార్ గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ స్పెషల్ షో విత్ వడ్డాది రవికుమార్ గారు.